ఈరోజు జాతీయ పార్టీ నాయకులందరూ కూడా హాజరయ్యారు. అఖిలేష్ యాదవ్ అయితే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని అనిపిస్తుంది. సో అన్ని పార్టీల నుంచి మద్దతు కూడబెట్టి సంపాదించినట్టున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల్లో ఏ పార్టీ ప్రజలు అభిమానం చూపిస్తారో వాళ్ళు గెలవటం. తెలుగుదేశం పార్టీ గెలిచామన్న సంతోషంతో చేసినటువంటి దుర్మార్గాలని ఒక 50 రోజుల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకత్వాల మీదుగా చేస్తున్నటువంటి దాడుల్ని వీటన్నిటిని ఈ చిత్ర రూపంలో ఎండగట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఢిల్లీకి రావటం, మీరన్నట్టుగా ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంటు జరుగుతున్న నేపథ్యంలో దాదాపు అన్ని పార్టీలు ఎవరైతే డెమోక్రసీని కాపాడాలని కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వచ్చి సంఘీభావం తెలపడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి వార్నింగ్ కూడా ఇచ్చిపోవడం జరుగుతూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే ఇంకొకళ్ళు కానీ ఎవరైనా సరే బీజేపీ ఉన్నట్లయితే అనుకుంటున్నారు ఆట అయిపోయిందని. కానీ ఆట బిగిన్ అయింది ఇప్పుడేని జగన్ చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ ఆటని మీరు ఈ విధంగానే కొనసాగిస్తే ప్రజాస్వామ్యవాదులంతా దేశమంతా కూడా మణిపూర్ విషయంలో ఏం జరిగిందో, ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా ప్రియాంక చోప్రా ఐ థింక్ మహారాష్ట్ర నుంచి మాట్లాడినటువంటి ఒక మహిళ రాజ్యసభ ఎంపీ గారు మాట్లాడారు. ఆవిడ చెప్పినటువంటి నేపథ్యాన్ని చూసినప్పుడు రాష్ట్రం అంతా కూడా తిరిగి చూస్తూ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారి వైపు. చంద్రబాబు నాయుడు గారు పని అయిపోయిందని ఒక 50 రోజుల్లోనే ప్రజలు గ్రహించారు. దురదృష్టవంతుగా జరిగినటువంటి ఆ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో ఏం జరిగిందో అని ఒక అనుమానం ఈరోజు కూడా ప్రతి ఒక్కరికి కనబడుతూ ఉన్నది. జగనన్న ఈరోజు ఢిల్లీ నడిబొడ్డున నిలబడి పార్లమెంటు జరుగుతున్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద జరుగుతున్న అన్యాయాన్ని చూపించిన నేపథ్యంలో ప్రతి ఒక్క ప్రజాస్వామికవాది, అంబేద్కర్ వాది కదులుతూ ఉన్నాడు. ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నంలో ఇది మొట్టమొదటి ప్రయత్నం. అన్నాడీఎంకే మెడ్రాస్ నుంచి కూడా మాట్లాడారు. మా పరిస్థితి కూడా ఇట్లానే ఉన్నది చెన్నైలో అని చెప్తూ ఉన్నారు. దేశంలో ఎక్కడ ఇలాంటి జరిగినా ఖచ్చితంగా నిరసిస్తాం, నిరసించే గొంతులకి తోడుగా ఉంటాం. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలతోటి నిర్మూలన కార్యక్రమాన్ని ఎవరైనా చేయాలనుకుంటే ప్రజాస్వామ్యంలో కుదరదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ని ఎన్డీఏ రూపంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఇస్తూ జరుగుతున్నటువంటి ఒక ధర్నాగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రజాస్వామ్య మూలాల్ని అన్నింటినీ కూడా అందరికీ ప్రభుత్వం ముందుగా ఉండి కాపాడినటువంటి విధానం. ఆయన ప్రభుత్వంలో ఇలాంటి దాడులు లేవు, ఆయన ప్రభుత్వంలో జరిగినటువంటి సంక్షేమం లేదు, ఆయన ప్రభుత్వంలో పార్టీ చూడలేదు, ఆయన ప్రభుత్వంలో కులం చూడలేదు, ఆయన ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి అంశాలను చూడకుండా చేసినటువంటి నేపథ్యం ఏదైతే ఉందో దాన్ని కొనసాగించమని కోరుతున్నాం. కొనసాగించకపోతే దేశవ్యాప్తమైన ఆందోళనకి ఖచ్చితంగా సిద్ధమవుతాం. ఆ దేశవ్యాప్త ఆందోళనలో తెలుగుదేశం పార్టీ కొట్టుకుపోవటం ఖాయమని కూడా చెప్తున్నాం. ఈరోజు హాజరైన నాయకులు కూడా ఇతర పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు, ఈ పోరాటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ వెంట మేమందరం ఉన్నాం కూడా నాయకులందరూ అభిప్రాయపడినటువంటి పరిస్థితి. సో ఏమంటారు దీనిపై? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కడే కాదు, ప్రజాస్వామ్యాన్ని సవ్యంగా ఉండాలని కోరుకునే ప్రతి వ్యక్తి కూడా దీన్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. మేము అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇంత తొందరలోనే 50 రోజుల్లోనే ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నాడంటే నిజంగా ఆయన ఆలోచన విధానమే వేరు. అందుకే జగనన్న ఆలోచన విధానం వర్ధిల్లాలనే ఒక స్లోగన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ తీసుకొని ముందుకెళ్ళింది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటేరియన్స్ మొత్తం కూడా ఇలాంటి దాడుల్ని ఓడితే ఓడినొచ్చు, గెలిస్తే గెలిచుండొచ్చు, ఇది ఒక భాగం. ఓడిపోతే చంపేస్తారా? ఓడిన వాళ్ళ మీద దాడులు చేస్తారా? ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? ఎవడిచ్చాడు మీకు హక్కు? ఈ హక్కులన్నీ కూడా ప్రశ్నించే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వీళ్ళందరినీ ఎండగట్టబోతూ ఉన్నది. ప్రధానమంత్రికి చెవులుంటాయి, లేకపోతే హోమ్ మినిస్టర్కి ఏమైనా కళ్ళుంటాయి, లేకపోతే గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ ఏమైనా రాజ్యాంగబద్ధంగా ఉన్నారని మీరు భావిస్తే ఖచ్చితంగా ఇటువంటి వాటిని అన్నిటి కూడా ఖండించాలి. అదేదో ఒక పార్టీ మీకు సంబంధించిన పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాడు ఏమైనా చేస్తే నేను చూస్తూ ఉండటానికి యు ఆర్ మోస్ట్ న్యూట్రల్ మై డియర్ గవర్నర్, మై డియర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, you are the icon of the Indian democracy. Don't keep quiet. Ask the Prime Minister and Home Minister what's happening in this country. Kya ho raha malum hai madam? Dekho thoda.